అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియోలో పిన్స్ కట్ బ్లౌజ్ని డీటెయిల్గా ఎలా కట్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి టిప్స్తో సహా అయితే చెప్పబోతున్నాను. మీరు టైలింగ్ నేర్చుకున్న వాళ్ళైనా లేకుంటే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైనా కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఫస్ట్ బ్లౌజ్ నడుము అనేది నేను కొలిచాను. మొత్తం 36 వచ్చింది నడుము. 36లో సగం 18 కదా, 18లో సగం 9 వస్తుంది. అంటే మనకి నడుము ఫిట్టింగ్ అనేది 9 ఇంచులు అన్నమాట. ముందు మనం లైనింగ్ 2 వరుసలు వేసుకొని ఒక స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనం నడుము మాప్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9 ఇంచులు నడుము వచ్చింది కదా, మనకి వెనుక టక్స్కి 1 ఇంచ్ పోతుంది ఎక్స్ట్రా. కాబట్టి 1 ఇంచ్ పక్కకు పెట్టి 10 ఇంచుల నుంచి మనం మార్జిన్ 2 ఇంచులు ఎక్స్ట్రా అన్నమాట. మొత్తం నడుము 12 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడుగు ఎంత ఉంది అనేది పైన మన షోల్డర్కి పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టి కింద 1/2 ఇంచ్ వదిలిపెట్టి మనం మెజర్మెంట్ తీసుకొని మనం మార్క్ పెట్టుకోవాలి. మొత్తం పొడుగు 15 ఇంచులు వస్తే నేను 16 ఇంచులు పెట్టాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అన్నమాట. కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు. ఇప్పుడు చూడండి షోల్డర్ మనం ఎలా కొలుచుకోవాలి అనేది చూపిస్తున్నాను. షోల్డర్ మనం అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వదిలిపెట్టిన తర్వాత మధ్యలో ఎంత వస్తుందో దాన్ని మనం కొలుచుకోవాలి. అంటే నాకు మొత్తం 3.5 వచ్చింది. ఇక్కడ ఆర్మోల్ దగ్గర కూడా చూసారు కదా, స్ట్రేట్గా మనం అలా లైన్ తీసుకొని మనకి ఆర్మోల్కి ఎంత పొడుగు కలుస్తుందో లేదో చూసుకున్న తర్వాత అక్కడికి మార్క్ చేసుకొని అది ఎంత పొడుగుందో దాని ప్రకారంగా తీసుకోవాలి. నాకు షోల్డర్ 6 ఇంచులు వచ్చింది, అలాగే ఆర్మోల్ దగ్గర కూడా 6 ఇంచులు వచ్చింది. ఇది డీటెయిల్గా కనిపించలేదుగా షోల్డర్ మాప్ ఎలా తీసుకోవాలి, అలాగే ఆర్మోల్ దగ్గరది నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక షోల్డర్ ఆర్మోల్ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మనం చెస్ట్ భాగానికి మాప్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, మనకి ఉక్సుల పట్టి ఉంటుంది కదా, ఉక్సుల పట్టి నుంచి మనం ఫిట్టింగ్ చేసే లాస్ట్ కుట్టు ఉంటుంది చూడండి. మెజర్మెంట్స్ ఏమో 2 కుట్లు అటుపక్కకు ఉంటాయి కదా, లాస్ట్ కుట్టు మన చెస్ట్ భాగానికి ఏదైతే కుట్టు వస్తుందో ఆ కుట్టు నుంచి ఉక్సుల పట్టి వరకు ఎంత వస్తుందో కొంచెం క్లాత్ని ఇలా సాగదీయండి. ఎందుకంటే వేసుకున్నప్పుడు మనం ఎలాగో కొంచెం గుంజి ఉక్సు పెట్టుకుంటాం కాబట్టి బట్టని కొంచెం గుంజి పట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్ చెస్ట్ మాప్ అనేది వస్తుంది. మొత్తం చెస్ట్ వచ్చేసి మనకి 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచుల నుంచి వెళ్ళి మనం మార్జిన్ ఎక్స్ట్రా 2 ఇంచులు కాబట్టి ఇప్పుడు ఎక్కడనైతే మనం ఆర్మోల్ మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి వెళ్ళి మనం 10 ఇంచులు చెస్ట్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్కి తీసుకొని స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. ఇక ఆర్మోల్ దగ్గర మూల దగ్గర 1.5 ఇంచున్నర తీసుకొని తర్వాత మనకి పొడుగు ఎంత ఉంది, మన చంక భాగం దగ్గర అక్కడ పొడుగు ఎంత ఉందో అందులో సగం 6 ఇంచులు ఉంది కదా, 3 ఇంచుల దగ్గర మార్క్ పెట్టి అలాగే ఇటు సైడ్ మనం 10 ఇంచుల దగ్గర మార్క్ పెట్టాం కదా, దానికి దీనికి రౌండ్ షేప్లో మనం ఆర్మోల్కి షేప్ ఇవ్వాలన్నమాట. సారీ అండి, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల కెమెరా సెట్ చేసుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి నేను మెజర్మెంట్స్ తీసుకునేది మీకు కనిపించట్లేదు. ఇప్పుడు మనం బ్యాక్ గల్ల ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనో చూసారు కదా, కింది భాగం పట్టి ఉంటుంది చూడండి, ఆ పట్టి ఎంత ఉందో దాని ప్రకారంగానే తీసుకోవాలి. ఇక్కడ కస్టమర్ గల్ల కొంచెం పెద్దగా పెట్టమన్నారని చెప్పి నేను కొంచెం పెద్దగానే ఆ బ్లౌజ్ కంటే కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే మనము నెక్ వెడ్త్ కాడ 2.5 ఇంచులు తీసుకున్నాము. కింది భాగం ఏదైతే ఉందో అక్కడ 3 ఇంచులు తీసుకున్నాము. ఏ బ్లౌజ్కైనా కూడా మీరు గుర్తు పెట్టుకోండి, పైన నెక్ వెడ్త్ ఎంత పెట్టుకుంటామో దానికంటే 1/2 ఇంచు ఎక్కువే పెట్టుకొని మనం గల్ల వైపు కింది వైపు కట్ చేసుకోవాలి. పైన ఎంత వెడ్త్ పెట్టుకున్నామో కింద కూడా అంత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి గల్ల సరిగ్గా కూర్చోదు, ఏదో కట్టేసినట్టు టైట్గా ఉండి గల్ల దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఉండడం వల్ల కొంచెం వెడల్పుగా బాగుంటుంది, చూడడానికి గల్ల ఫినిషింగ్గా ఉంటుంది. షేప్ కూడా కొంతమంది అనుకోవచ్చు కింద ఎక్కువ పెడితే షేప్ మారిపోతుందేమో అని, అలా ఏం మారదండి, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది మనకి. అయితే నేను గల్ల కట్ చేయలేదు, కారణం ఏంటంటే ఆమె డిజైన్ గల్ల పెట్టమని చెప్పింది, ఇంకా ఫోటో అయితే ఏం పంపలేదు. దాని ప్రకారంగా నేను కుట్టేటప్పుడు మీకు ఏం డిజైన్ పెట్టాను ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు ముందు భాగం ఎలా కట్ చేస్తానో చూడండి. ఇప్పుడు మన అదే క్లాత్ ఏదైతే ఉందో, వెనుక భాగం క్లాత్ ఏదైతే ఉందో అది ముందు వేసుకొని, నాకు కొంచెం అస్తర్ అనేది కొంచెం ముందు వెనుక ఉంది కాబట్టి అక్కడ మార్క్ చేసుకున్నాను. ఇక కరెక్ట్గా ప్లేస్లో ఇక్కడ నేను షోల్డర్ జారకుండా కట్ చేస్తున్నాను, కానీ ఆ టిప్ అనేది మీకు ఇంకో వీడియోలో పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను. ఇది లెంతీ అయ్యేటట్టుంది వీడియో, ఇది చెప్తే ఇంకా లెంత్ అవుతుంది కాబట్టి భుజాలు జారకుండా మనం పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. చూసారా, ఇక్కడ నేను కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను, నడుం భాగం ఎక్కువ తీసుకుంటున్నాను చెస్ట్ కాడ నుంచి, ఎందుకు అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ మొత్తం మనం డ్రా చేసుకున్న తర్వాత ముందు చంక భాగం ఏదైతే ఉందో అది 1/2 ఇంచు లోపలికనే మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే చంక భాగంలో కొంచెం మనం హ్యాండ్స్కైనా కట్ చేస్తాం కదా, మనకి పర్ఫెక్ట్ షేప్ ముడత రాకుండా కూర్చోవాలి అంటే ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ గల్ల అన్నమాట, గల్ల ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటారు అది కూడా చూపిస్తున్నాను చూడండి.
ముందుగా గల్ల పొడుగు చూడండి, అది ఎంత ఉందో చూసి దాని ప్రకారంగా మళ్ళీ గోల్ ఎంత వచ్చింది, గోల్ ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకొని అదే ప్రకారంగా ఇక్కడ మార్క్ చేసుకోండి. నా బ్లౌజ్కి పొడుగు 7 ఇంచులు వచ్చింది. అలాగే రౌండ్ షేప్ పైన షోల్డర్ కాడ మనము 1/2 ఇంచ్ కుట్టేస్తాను కదా, దాంతోపాటు చూస్తే 9.5 ఇంచులు వచ్చింది కాబట్టి నేను అలాగే పొడుగు 7 ఇంచులు, రౌండ్ షేప్ 9.5 ఇంచులు వచ్చేటట్టు చూసుకున్నాను. ఇంకా ఉక్సుల పట్టి ఎంత ఉంటుందో అంత మెజర్మెంట్ చూసుకొని దానికంటే ఏదైనా 1 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. మనకి కుట్టు కిందికి మీదికి పోతుంది కాబట్టి ఏదైనా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక తర్వాత మన నార్మల్ బ్లౌజ్కి షేప్ పట్టి ఉంటుంది కదా, దీనికి షేప్ పట్టి లేకుండా మనకి షేప్ పట్టిని డ్రా చేసుకోవాలి. ఇటు ఉక్సుల పట్టి వైపుకి 2 ఇంచులు, నడుం వైపు 1.5 మార్క్ చేసుకొని అలా క్రాస్ లైన్ గీసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ముందర ఉక్సుల పట్టి నుంచి 4 ఇంచులు గ్యాప్ పెట్టి మధ్యలో ఒక లైన్ తీసుకున్న తర్వాత అటించు ఇటించు వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనకి ఆర్మోల్ దగ్గర మనం 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు పైన షోల్డర్ నుంచి చెస్ట్ వరకు మనకి ఎంత పొడుగున్నదో చూడాలి. చెస్ట్ వరకు మెయిన్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడి వరకు ఎంత పొడుగుందో చూసుకొని షోల్డర్ నుంచి మనకి కింది చెస్ట్ వరకు కూడా అంతే పొడుగు పెట్టుకోవాలి. నాకు 11 ఇంచులు వచ్చింది. ఇప్పుడు కింది లైన్ని ఈ లైన్ని మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్స్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది మనకి ప్రిన్స్ కట్కి. ఇలాంటి కొంతమంది ప్రిన్స్ కట్ కుడితే ఎలాంటి షేప్ ఉండదు, బ్లౌజ్ వేసుకుంటే కూడా టైట్గా ఉండడం, చెస్ట్ ఇలా అతుక్కుపోవడం లాంటిది జరుగుతుంది కదా. ఇలా కుట్టడం వల్ల మనకి చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇంతసేపు అక్కడ క్రాస్ తీసుకున్నాను కదా, ఎందుకో చెప్తానన్నా కదా. ఇప్పుడు చూడండి, అక్కడ 1 ఇంచ్ 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. అవి 2 కలుపు కుట్టినప్పుడు మనకి నడుం దగ్గర మార్క్ చేసుకునేటప్పుడు మార్జిన్ అస్సలు ఉండదన్నమాట. కాబట్టి మార్జిన్ ఉండడం కోసము నేను ఎక్స్ట్రా 2 ఇంచులు అటువైపు ఎక్కువ తీసుకున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం ప్రిన్స్ కట్ ఈ కటింగ్ అర్థం కావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మనం కుడుతూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి కొంచెంగా వస్తుంది. ఫస్ట్ కన్ఫ్యూజ్గానే అనిపిస్తుంది, ఇక్కడ 1 ఇంచ్ ఏంటి, అక్కడ 2 ఇంచులు ఏంటి అని అంత కన్ఫ్యూజ్ ఉంటుంది. కానీ పర్ఫెక్ట్గా మనకి కటింగ్ వచ్చిందంటే షేప్ మాత్రం పర్ఫెక్ట్ కూర్చుంటుంది. ఇక ముందు భాగం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే చిన్నగానే ఉన్నాయి, మరి అంత పెద్దగా అయితే ఏం లేవు. ఒక 5 ఇంచులేమో ఉన్నట్టున్నాయి, 7 ఇంచులు ఉన్నాయి. 7 ఇంచులకి ఉన్న హ్యాండ్స్ కంటే 2 ఇంచులు తక్కువ పెట్టమన్నది కాబట్టి 7 ఇంచులకి నేను 6 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే కింద 6 ఇంచు పైన 6 ఇంచు మనకి మార్జిన్కి పోతుంది కాబట్టి 6 ఇంచులు తీసుకున్నాను. ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని మనకి లూజ్ ఎంత ఉందో లూజ్ ప్రకారంగా అక్కడ మార్క్ చేసుకొని సైడ్కి మనం 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 3 ఇంచులన్నర సైడ్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని పైన మనం పొడుగు అయితే ఎక్కడైతే పెడతామో అక్కడి నుంచి 2 ఇంచులు స్ట్రేట్ మార్క్ చేసుకున్న తర్వాత మనం దానికి హ్యాండ్స్కి అనేది షేప్ ఇవ్వాలి. చూస్తున్నాను కదా, ఇక్కడ హ్యాండ్కి అయితే ఎలాగైనా జాయింట్ పడుతుంది. మనకి ఆర్మోల్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. 9 ఇంచులు కరెక్ట్ అక్కడ 9 ఇంచులే ఉంది కాబట్టి ఇంకా 2 ఇంచెస్ మనకి మార్జిన్ ఎక్కువ అవసరం కాబట్టి 2 ఇంచెస్ మట్టుకి మనం సైడ్కి అయితే జాయింట్ పెట్టాల్సి ఉంటుంది హ్యాండ్స్కి. కొంతమందికి హ్యాండ్స్కి జాయింట్ ఎలా కట్ చేయాలి, క్రాస్గా ఎందుకు కట్ చేస్తారో అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. క్రాస్ ఎందుకు కట్ చేస్తారంటే మనకి హ్యాండ్కి కొంచెం గ్యాప్ వచ్చింది. కింద మన లూజ్ దగ్గర 8 ఇంచులు ఉంటే కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చింది. కానీ పైన మాత్రం ఖచ్చితంగా 2 ఇంచెస్ తీసుకోవాలి మనకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం. కాబట్టి కింద 1 ఇంచ్ పెట్టి పైన 2 ఇంచెస్ పెట్టి అక్కడ కింద 1 ఇంచు పైన 2 ఇంచెస్ కాబట్టి క్రాసే వస్తుంది లైను. అలా క్రాస్ రావడం వల్ల ఏంటంటే మనకి చెయ్యి దగ్గర లోపల క్లాత్ కూడా ఎక్కువగా ఉండే కుచ్చుకోవడం లాంటిది ఉండదు. హ్యాండ్ పర్ఫెక్ట్ షేప్ అంటే క్రాస్ ఉంటేనే హ్యాండ్ పర్ఫెక్ట్ షేప్ అంటారన్నమాట. చూసారు కదా, అంత ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కట్ చేసి మీకు చూపిస్తాను, మీకు పర్ఫెక్ట్ షేప్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. చూడండి, కట్ చేసిన తర్వాత చూడండి ఇలా కొంచెం క్రాస్ ఉందన్నమాట. ఈమె చేతికి లూజ్ వెడల్పు అనేది 8 ఇంచులు ఉంది కాబట్టి మనకి అక్కడ క్రాస్ అనేది కొంచెం తక్కువ ఉంది. కొంతమందికి 5 ఇంచులే లూజ్ ఉంటుంది, కానీ ఆర్మోల్ దగ్గర చెస్ట్గా కారణంగా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఆర్మోల్ 9 ఇంచులు ఉంటే మనకి చెయ్యి లూజ్ అనేది 5 ఇంచులే ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ క్రాస్ వస్తుంది. ఈమె చెయ్యి ఏమో లావు ఉంది, ఆర్మోల్ ఏమో అంతే సైజులో ఉండేసరికి ఆర్మోల్ దగ్గర అలాగే చేయి దగ్గర కొంచెం క్రాస్ వచ్చింది అంతే. ఇక ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఫ్యాబ్రిక్ని ఎలా వేసి ఎలా కట్ చేసుకుంటాము, క్లాత్ ఎంత మిగులుతుంది అని కూడా టెక్నిక్ని బట్టి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ క్లాత్ వేసి కట్ చేయడం వల్ల కూడా మనకి క్లాత్ అనేది మిగలదు. మనకి షేప్ పట్టీలకి ఉక్సులు కాజల పట్టీలకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది. కాబట్టి ముందుగా మనం వేసి చూసుకోవాలి సరిగ్గా సరిపోతుందా లేదా, కొంచెం మీదికి కిందికి సెట్ చేసుకొని బట్ట ఇలా వేస్తే మనకి ఎక్కువ క్లాత్ మిగులుతుంది అవన్నీ చూసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు చేయి కటింగ్ చూస్తే చేయి దగ్గర మనకి ఇక్కడ డిజైన్ వర్క్ వచ్చింది కదా, వర్క్ తగ్గట్టు మనం 1/2 ఇంచ్ కిందికని పెట్టుకోవాలి. కుట్టు పోగా మనకి కరెక్ట్ మనకి వర్క్ దగ్గరికి కుట్టు అనేది వస్తుంది కాబట్టి
కుట్టుకి 1/2 ఇంచ్ కింద వదిలిపెట్టుకొని ఎప్పుడైనా కూడా చెప్పడం మర్చిపోయాను, మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం 1 ఇంచు ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు 2 జాయిన్ చేసి కుడతాం కాబట్టి ఎక్కువ అయితే మనం కట్ చేసుకోవచ్చు, తక్కువ అయితే మనం ఏం చేయలేం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టే మనం కట్ చేసుకోవాలి. ఇక సైడ్కి జాయింట్లు పెట్టిన కట్ చేశాను కదా, దాని ప్రకారంగానే ఇది కూడా క్లాత్ కట్ చేస్తున్నాను. వీటికి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ పడుతుంది, అలాగే లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ పడుతుంది. కటింగ్ అయితే అయిపోయింది. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తేనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది.